ఏపీలో మహిళలకు ఉచిత బస్సు గురించి ప్రయాణాల గురించి ఒక మంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా నా ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 ఇచ్చిన హామీలలో ఒకటి కీలకం ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అనే పథకం అండి. దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అధికారుల బృందం కర్ణాటకలో కూడా మహిళలకు ఉచితంగా బస్సులు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ విధానం అయితే ఆంధ్రప్రదేశ్ కు బాగుంటుందా అనేటటువంటి దాని మీద సర్వే చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అలా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారండి అతి త్వరలో. మెజారిటీ భాగం అధికారులు తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు లాగానే ఆంధ్రప్రదేశ్ లో అయితే బాగుంటుందని సలహాలు ఇస్తున్నట్టు కూడా సమాచారం. తెలంగాణలో మాదిరిగానే పల్లి వెలుగు, అల్ట్రా డీలక్స్లు, మరి ఆర్డినరీకి సంబంధించిన బస్సులు, విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లోని సిటీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా, లేకపోతే జిల్లాల వరకే ఇస్తారా, లేదా ఇన్ని కిలోమీటర్ల వరకే అని ఏమైనా టార్గెట్ పెడతారనే విషయం కూడా ఇంకా ఆలోచన దిశలోనే ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణలో ప్రయాణిస్తున్న మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో 0 టికెట్ ని జారీ చేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. అలా టికెట్లన్నీ కౌంట్ చేసి గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఆర్టీసీకి నెల చివరాఖరిలోనో లేదా బడ్జెట్ విషయంలోనో డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ఆర్టీసీకి టికెట్ల రూపంలో 500 కోట్ల రూపాయలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి. అదే విధంగా ఏపీలో ఆర్టీసీకి టికెట్ల రూపంలో 500 కోట్ల రూపాయలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి. అదే విధంగా మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మటుకు మినిమం 200 కోట్ల రూపాయలు మహిళా ప్రయాణికుల కోసం ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దానివల్ల వచ్చే 500 కోట్ల రూపాయలు 200 కోట్ల రాబడి తగ్గుతుందని ఏపీఎస్ఆర్టీసీ అంచనా వేస్తుంది. ప్రస్తుతానికి ఆర్టీసీ తన రాబడిలో రాష్ట్ర ప్రభుత్వానికి 125 కోట్లు ఇస్తుందండి. ఈ పథకం అమలు చేస్తే మటుకు ప్రభుత్వానికి చెల్లిస్తున్న 125 కోట్ల రూపాయలు నిలిపివేయబడతాయని కూడా చెప్తున్నారు. మిగిలి ఉన్న 75 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం వారు ఆర్టీసీకి వెనుదిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రభుత్వం తీసుకునే ఆలోచన విధానాల వల్లనే దీని విధి విధానాలు ఆధారపడి ఉంటాయని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో కీలక హామీల దిశగా కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేయడం కోసం అతి వేగంగా ప్రయాణం చేస్తుందండి. అన్నా క్యాంటీన్ కూడా ఆగస్టు 15 నుంచే ప్రారంభిస్తామని చెప్పడం మనం విన్నాం. మాక్సిమం ఆగస్టు 15 రోజునే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా ప్రారంభించాలా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వారు అధికారుల ద్వారా తెలుస్తుంది. ఈ విషయమే అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అతి తొందరలోనే అధికారులు ప్రకటన ద్వారా ప్రభుత్వానికి నివేదికలు కూడా సమర్పించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మహిళలు ప్రయాణం చేసేటప్పుడు మటుకు ఒరిజినల్ గుర్తింపు కార్డు అయితేనే చెల్లుబాటు అవుతుందని చెప్తున్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయని కూడా చెప్తున్నారు. అయితే గుర్తింపు కార్డుల్లో ప్రయాణికురాల ఫోటో ఖచ్చితంగా స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలని కూడా అప్డేట్ ఇచ్చారండి. చాలా మంది మహిళలకు ఫోన్లలో లేదా జిరాక్సులు చూపించడం లాంటివి చేస్తున్నారు. గతంలో తెలంగాణలో కూడా మనకు అదే జరిగింది. కండక్టర్లకి, డ్రైవర్లకి, ప్యాసింజర్లకి గొడవలు జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. పాన్ కార్డు అయితే చెల్లుబాటు కాదు, ఎందుకంటే పాన్ కార్డులో పూర్తి స్థాయి అడ్రస్ ఉండనందున పాన్ కార్డును చూపిస్తే చెల్లుబాటు కాదని కూడా అప్డేట్ ఇస్తున్నారండి. కాబట్టి ప్రయాణం చేసే మహిళలు ఒరిజినల్ గా ఉన్నటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డును మట్టుకే ఒరిజినల్ చూపించాలని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మహిళలు బయటికి వెళ్లి బస్సు ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి గొడవలు, రిస్కులు, ఇబ్బందులు లేకుండా జరుగుతాయని ఏపీఎస్ఆర్టీసీ అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు.